భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ 2025 అక్టోబర్ 1వ తేదీ నుండి 2026 సెప్టెంబర్ 31 వరకు సంబంధించి టీమిండియా సీనియర్ పురుషులు అలాగే మహిళా క్రికెటర్ల వార్షిక కాంట్రాక్టులను నిన్న సోమవారం అధికారికంగా ప్రకటించింది. ఈసారి బోర్డు తన కాంట్రాక్టు విధానంలో అనూహ్య మార్పులు చేస్తూ సీనియర్ ఆటగాళ్లకు షాక్ ఇచ్చింది. ఈ ఏడాది బీసీసీఐ తీసుకున్న అత్యంత కీలక నిర్ణయం గ్రేడ్ ఏ ప్లస్ కేటగిరీని పూర్తిగా తొలగించడం. గత సీజన్ వరకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజాలు ఈ టాప్ గ్రేడ్ లో ఉండేవారు. అయితే తాజా జాబితాలో దిగ్గజ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను గ్రేడ్ బి కి తగ్గించారు. అందుకు కారణం రోహిత్ శర్మ, కోహ్లీలు ఇప్పటికే టీ20 టెస్టు ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించి ప్రస్తుతం కేవలం వన్డేలకు మాత్రమే ఆడుతున్నారు. 3 ఫార్మాట్లలో ఆడే ప్లేయర్లకు మాత్రమే అత్యున్నత గ్రేడ్ ఇవ్వాలనే నిబంధనతో ఈ మార్పు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుత కాంట్రాక్టుల్లో గ్రేడ్ ఏ అత్యున్నత కేటగిరీగా ఉంది. ఇందులో కేవలం 3 ఆటగాళ్లకు మాత్రమే చోటు దక్కింది. శుభమన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజాలకు గ్రేడ్ ఏ లో కొనసాగుతున్నారు. ఇక గ్రేడ్ బి లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్, యశస్వి జైస్వాల్, మహమ్మద్ సిరాజ్, శ్రేయస్ అయ్యర్లు. ఇక గ్రేడ్ సి తెలుగు ఆటగాడు తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డితో పాటు అక్షర్ పటేల్, సంజు శాంసన్, రింకు సింగ్, శివన్ దుబే, హర్షదీప్ సింగ్, అభిషేక్ శర్మ వంటి 16 మందికి చోటు దక్కింది. సెమీ ఇషాన్ కిషాన్ కి షాక్, జెమీమాకు ప్రమోషన్. ఇక మహిళా విభాగంలో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ అలాగే స్మృతి మందాన, దీప్తి శర్మ గ్రేడ్ ఏ లో కొనసాగగా వరల్డ్ కప్ లో అద్భుత ప్రదర్శన చేసిన జెమీమా రోడ్రిక్స్ గ్రేడ్ బి నుండి గ్రేడ్ ఏ కి ప్రమోషన్ పొందింది. గత ఏడాది 34 మందికి కాంట్రాక్టులు ఉండగా ఈసారి ఆ సంఖ్యను 30కి తగ్గించింది.